అందరికీ నమస్కారం. గీతా పఠనానికి స్వాగతం. ఇవాళ మనం భగవద్గీత 2వ అధ్యాయం సాంఖ్యయోగంలో 15వ శ్లోకం చదువుకుంటున్నాం. ఈ 15వ శ్లోకానికి ముందు సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా అశాశ్వతములు, వాటిని పట్టించుకోకూడదు, వాటిని సహించాలి అని చెప్పారు కదా. ఈ ద్వంద్వములు అన్నింటినీ సహించటం వలన, ద్వంద్వములు అంటే ముందు శ్లోకంలో మనం కొన్ని సెట్ ఆఫ్ ద్వంద్వాలను చూసాం మనం. ఓకే, వాటిని సహించటం వలన కలుగు ప్రయోజనములు తెలియజేస్తున్నాడు అనమాట కృష్ణుడి కింద శ్లోకంలో. శ్లోకం చదువుకుందాం. యం హినా వ్యధయంత్యేతే పురుషం పురుషర్షభ సమదుఃఖ సుఖం ధీరం సోమృతత్వాయ కల్పతే. దీని అర్థం ఏంటో తెలుసుకుందాం. ఏలనగా అంటే ఇంతకు ముందు శ్లోకానికి కంటిన్యూషన్ అన్నమాట. ఎందుకని వాటిని పట్టించుకోకూడదు, ఎందుకని వాటిని సహించాలి అంటే, ఓ పురుష శ్రేష్ఠ, ధీరుడైన వాడు సుఖదుఖములను సమానముగా చూసును. అట్టి పురుషుని విషయేంద్రియ సంయోగములు చలింపజేయజాలవు. అతడే మోక్షమును పొందుటకు అర్హుడు. ఇక్కడ పురుషర్షభ అనే పదం వచ్చింది కదా, దాని అర్థం ఏంటో తెలుసుకుందాం. వృషభ అనే పదము శ్రేష్టతావాచకము, అంటే బలాన్ని, శ్రేష్టంగా ఉన్నది అనే విషయాన్ని తెలియజేసే ఆ పదం అన్నమాట. పురుషర్షభ అను పదము పురుషులలో మిక్కిలి శౌర్య పరాక్రమాది శ్రేష్ఠ లక్షణములు గలవారిని తెలుపును. అర్జునుడు గొప్ప వీరుడు, సూర్యుడు, సహనశీలము అతనికి సహజము. కావున స్వాభావికముగానే అతడు ఆ ద్వంద్వములను సహింపగలడు అని తెలుపుటకై పురుషర్షభ అని సంబోధించెను. నువ్వు చాలా గొప్పవాడివి, నీకు తట్టుకునే శక్తి ఉంది అని అతనికి గుర్తు చేయడం కోసం ఈ పురుషర్షభ అని సంబోధించారనమాట కృష్ణుడు. ధీరం అను పదము ఎవరిని సూచించును? ధీరం అను పదము చాలా వరకు పరమాత్మ ప్రాప్తి నందిన పురుషునే తెలుపును. కానీ అచ్చటచ్చట అంటే అక్కడక్కడ పరమాత్మ ప్రాప్తికి ప్రాప్తుడైన వానిని కూడా ధీరుడు అని పదమును తెలుపును. కావున ఇచ్చట ధీరం అను పదము సాంఖ్యయోగ సాధన యందు పరిపక్వత స్థితిని పొందిన సాధకుని సూచించును. సమదుఃఖ సుఖం అని విశేషణము ప్రయోగించటంలో అంతరార్థమే.